గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ. సో ఈరోజు బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుండి షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ అయితే ఎగ్ కర్రీ చేస్తారంట. సో దానికి ఇక్కడ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అండ్ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయాయి అన్నమాట. వచ్చా బుజ్జి, మంచిగా చేస్తావు కదా నువ్వు. ఓకే, ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. ఇలా కాదు కానీ కొంచెం అట్లా. అబ్బా దర్శిత్, నువ్వేం చేస్తున్నావు? డాడీకి హెల్ప్ చేస్తున్నావా? సరే, హెల్ప్ చేస్తున్నావా? సరే కాదు, అవును అవును చేస్తున్నాను అని చెప్పాలి. అవును చేస్తున్నా. సో ఎండలు అయితే మామూలుగా లేవండి. మీరు పాప ఏం చేస్తుంది? మీరా ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? చెట్లు గాలికి ఊగుతుంటే చూస్తుంది అది. ప్లీజ్ గైస్, నా ఫేస్ ఇగ్నోర్ చేసేయండి. డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డాడీ అన్నయ్య వంట చేస్తున్నారు. నువ్వు కట్ చేయకూడదు నాని, చిన్నపిల్లలు కట్ చేయకూడదు. నువ్వు కూడా డాడీ అంత అయిన తర్వాత ఫటాఫట్ కట్ చేయొచ్చు నువ్వు. ఇప్పుడు చేయకూడదు, కట్ అవుతుంది. డాడీ చూడు, షెఫ్, మాస్టర్ షెఫ్, టక్క 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 కట్ చేసేస్తున్నాడు అన్ని. ఎట్లా కట్ చేస్తున్నాడు డాడీ? టక్క 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 కట్ చేస్తున్నాడు. నువ్వు చెయ్యకూడదు నాని. సరే, లాస్ట్లో చేతులే, లాస్ట్లో డాడీ చేయిస్తాడు. ఓకేనా? దర్శిత్ని ఎగ్ తింటావా నువ్వు? నీకు ఎగ్ అంటే ఇష్టమా? సరే, డాడీ ఎగ్ కర్రీ చేస్తాడు. అక్కడ పెడతాండి. ఇవి పచ్చడివా తినేవా అర్థం కావట్లే. ఏ బుజ్జి, కట్ చేసుకొని తిని చూద్దామా? వన్ డే ఆగితే బెటర్. నాకు తెలిసి ఇవి తినేవే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇవి ముక్కలు చేసి మొన్న చట్నీ చేసాం కదా, అట్లా చేద్దాం అనుకుంటున్నా. బట్ తీయగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు ఈ కలర్ చూసి. మనం బయట బండి మీద అమ్ముతారు కదా, కట్ పీసులు చేసి ఉప్పు కారం వేసి అమ్ముతారు కదా, అదే నేను అనుకుంటున్నాను. అవే అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం ఈవినింగ్. ఏంటి తింటావా నువ్వు కూడా? చెల్లి చూడు ఎట్లా అరుస్తూ ఆడుకుంటుందో. ఇక్కడ మాస్టర్ షెఫ్ వంట అయితే అవుతుంది. బుజ్జి, నేను డెలివరీకి వెళ్ళాక నువ్వు కూడా వచ్చావు కదా డెలివరీకి. అమ్మాయి పుట్టాక మళ్ళీ నెక్స్ట్ నువ్వు వచ్చేసావు కదా. నువ్వు వచ్చిన 1 week 10 daysకు మళ్ళీ మేము వచ్చేసాం. అప్పుడు నువ్వే చేసుకున్నావా? ఫ్రెండ్స్ని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చావా? ఎవరి ఇంటికి రాలే? వచ్చారు, 2 days వచ్చారు, టోటల్ 15 days. అప్పుడు నాన్ వెజ్ కుమ్మే ఉంటారుగా. ఇంట్లో వండుకోలేదా రూమ్లో? అనుకున్నాం, ఇంకా అబద్ధాన్ని చెప్పాలి. అబద్ధం చెప్పినా చెప్పకపోయినా ఇంకా అర్థం అవుతుందిలే. అది ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాడు దర్శిత్ అయితే. దర్శిత్, ఫస్ట్ నీకు కట్ చేసి పెట్టనా? చూద్దామా? కట్ చేయనా బుజ్జి? దర్శిత్, ఏది కావాలి నీకు? ఇది కావాలా, ఇది కావాలా? చిన్నది చిన్నది చెప్పు. చిన్నదా? చిన్నదా? ఇందాక నిహిరాకి స్నానం చేయించాక దాన్ని రెడీ చేస్తుంటే టీ-షర్ట్ దర్శిత్ గుర్తొచ్చినట్లుంది. డాడీది కదా మమ్మీ అంటున్నాడు. డాడీది డాడీది అంటున్నాడు. ఓకే, దర్శిత్ బాగా గుర్తుపడుతుందండి. అయ్యో, చట్నీ చేసుకుందాం అనుకున్నాం.
అదే బాగుంటుంది అది. తినడానికి కానీ చట్నీకి పనికిరాదు. చట్నీకి పనికిరాదు, కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంది. సో తినేయడమే. బుజ్జి నీకు గుర్తుందా హై స్కూల్లో మొక్కలు కోసి ఒక తాత బండి దగ్గర అమ్మేవాడు. ఎడ్రోల్లో వచ్చి కొనుక్కునే ఉన్నాం. దాని పేరు కూడా ఏదో ఉంది, బాగా గుర్తున్నాను. ఉప్పు కారం వేసుకొని ఈవినింగ్ తిందాం. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ తినాలిగా, పళ్ళన్నీ పుల్లగా అయిపోతాయి. ఇంక తినడానికి అది కూడా వేస్ట్ అయిపోతుందేమో, అంత తినలేము. ఇక్కడ మా వారి వంట అయితే అవుతుంది గాయస్. మేము అన్నీ చేసే వండిన ఒక్కోసారి కుదరదు. సో వీళ్ళు ఏమి వేయకపోయినా కూడా ఒక్కోసారి హిట్ అవుతుంది అనమాట వంట. బుజ్జి రెడీనా? ఆకలి వేస్తుంది. కంప్లీట్. బాగుంది కానీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుండేదేమో. గ్రేవీగా ఉంటే బాగుండేది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ తినాలి. సర్లే ఎలాగోలేరా, ఆకలి వేస్తుంది. ఫస్ట్ దర్శిత్ కూడా ఇంకా తినలేదు. సాల్ట్ తగ్గింది బుజ్జి, కొంచెం సాల్ట్. బాగుంది టేస్ట్, అదంతా ఓకే. ఏదో మీ దయ మా ప్రార్థన కదా దర్శి. దర్శిత్ ఎగ్ తింటున్నాడు. ఎట్లుంది డాడీ చెప్పు? సూపర్ ఉందా? ఏం చేస్తున్నారు దొంగలు? పడుకొని చదువుకోకూడదు నానేసి, కూర్చొని చదువుకోవాలి. దర్శిత్ను కూర్చోవాలి. మీరు పాపా ఏం చేస్తున్నా? నువ్వేనా నిహిరా? హాయ్ మమ్మీ. నిహిరా, అయ్యో జుట్టు పిక్కకూడదు నాని. అయ్యో నో, తప్పు నాని, జుట్టు పిక్కకూడదమ్మా చింతల్లి. అవన్నీ చదువుకుంటున్నాడు. ఇక్కడ చూపించు దర్శి, మమ్మీకి చెప్పు అవన్నీ ఏంటివో. టైగర్ ఇది, టైగర్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఎక్కడుంది? పాండా, పాండా. వావ్, డాల్ఫిన్. ఇదిగో camel, pig. నువ్వు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, నువ్వు కూడా వాళ్ళు చెప్పినప్పుడు పిగ్ అంటే పిగ్ అనాలి, డాల్ఫిన్ అంటే డాల్ఫిన్ అనాలి, అలా పలకాలి, అప్పుడు వస్తాయి. ఓకేనా? మళ్ళీ నువ్వు చెల్లికి నేర్పించాలి. ఓకేనా? పాపా డీకి రాదండి. డి మళ్ళీ రా. ఓకే బాయ్ చెప్పు. లాగిన్ తో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు నాని, చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నిహిరా బాయ్. సే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు.
నువ్వు చెప్తల్లి. బాయ్ దర్శిత్, నువ్వు చెప్పు బాయ్ చెప్పు. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.